హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వీరాంజనేయ టైల్ షాప్ విప్పకొండ రోడ్, కందుకూరు. ఈరోజు మన టైల్స్ షోరూంలో న్యూ టైల్స్ వచ్చి ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూద్దాం రండి. టైల్స్ చూపాను. ఇప్పుడు మనం చూస్తున్నాము 12x18 ఎగ్జో టైల్స్ అనమాట. ఇది చూస్తే మనకి కింద గ్రే షేడు, మధ్యలో హైలైటరు, పైన లైట్ తోటి ఉంటుంది. యాక్చువల్గా ఈ కంపెనీ స్పెషల్ ఏంటంటే ప్రతి పీస్ వెనక ఎగ్జో టైల్స్ అని చెప్పేసి లోగోతోటి నేమ్ వచ్చి ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇప్పుడు దాకా మనం చూస్తే అన్నీ ఏదైనా 4-5 కంపెనీలకు మాత్రమే అలా వచ్చేది. ఇప్పుడు ఈ కంపెనీ కూడా మనకి చాలా బ్రాండ్ కాబట్టి దాని బ్యాక్ సైడ్న ఎగ్జో టైల్స్ అని చెప్పి ప్రతి పీస్ వెనక వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఫ్లోరింగు సేమ్ మ్యాచింగ్ వచ్చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం యాంటీ స్కిడ్ అనమాట. స్కిడ్ కాకుండా ఉంటుంది, లుక్ బాగుంటుంది. ఎప్పుడు కూడా 12x18 లేయింగ్ చేసేటప్పుడు 3 వరుసలు డార్కు, 2 వరుసలు హైలైటరు, 2 వరుసలు లైట్ తోటి ఇలాగ ఎక్కువ ఫామ్ చేస్తుంటానమాట. ఎందుకంటే ఈ డార్క్ని హైలైట్ చేసేది కింద ఏదైనా మనం స్నానం చేసేటప్పుడు వాటర్ డ్రాప్స్ ఏమైనా పడితే 3 ఫీట్ వరకు మాత్రమే అవి వెళ్ళగలుగుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి కింద డార్క్ వేస్తారు మెయింటెనెన్స్ కోసం. తర్వాత లుకింగ్ కోసం హైలైటర్ని లేయింగ్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి లైటింగ్ పర్పస్ అనమాట. ఆ లైటింగ్ రావడానికి బాత్రూంలో మనం ఎప్పుడైనా చిన్న లైటింగ్ వేస్తుంటాం కాబట్టి దాన్ని రిఫ్లెక్ట్ కోసం లైటింగ్ వేస్తుంటాం. అందువల్ల ప్రతి కంపెనీ మ్యాక్సిమం ప్రతి బాత్రూమ్కి మనము ఇలా కనుక లేయింగ్ చేసుకుంటే అద్భుతంగా వస్తుంది. ఇది ఇంకోటి స్పెషల్ ఏంటంటే దీన్ని కనుక ఇక్కడ ఉన్నటువంటి స్కానర్ కోడ్ని స్కాన్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ టైల్ని ఎన్ని విధాలుగా బాత్రూంలో లేయింగ్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా వాల్ టైల్స్గా లేయింగ్ చేయొచ్చు, ఎలాగ లేయింగ్ చేస్తే ఎంత అద్భుతంగా వస్తుంది అనేది ప్రతిదీ ఇమేజెస్ రూపంలో చూపించబడుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు దీన్ని. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎగ్జో కంపెనీలో సెకండ్ మోడల్ అనమాట, ఐవరీ బేస్ అనమాట. ఇప్పుడు ఇది చూస్తే ఎప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది. ఎలాగంటే ఎప్పుడు కూడా ఐవేరీ అనేది బాత్రూమ్ కాన్సెప్ట్లో ఎప్పుడు హైలైటెడ్గా ఉంటుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం చూసినట్లయితే దీనికి వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ వచ్చేసి యాంటీ స్కిడ్, ఎక్కడా కూడా స్కిడ్ కాకుండా ఉంటుందన్నమాట. అలాగే మనం చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసరికి బ్లూ కాన్సెప్ట్ తోటి హైలైటెడ్ ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే డార్క్ 3 లైన్లు వేసేసారు, హైలైటర్ 2 లైన్లు వేసారు, లైట్ 3 లైన్లు పెట్టేశారు అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది హైలైటర్ ఎప్పుడు కూడా ఎంబోజింగ్ వచ్చినప్పుడు లుక్ హెవీగా ఉంటుంది. మెయింటెనెన్స్ కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ లుక్ హెవీగా కావాలనుకుని మెయింటెనెన్స్ తక్కువగా ఉన్నా సరే పర్లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమము ఇలాంటి సిరీస్ని లైక్ చేస్తుంటారు అన్నమాట. ఎప్పుడైనా సరే మరకలు పడ్డా ఎక్కడైనా సరే క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందులోని ఇది హెచ్డి అవటం వలన చాలా నీట్గా ఈజీగా ఏదైనా సరే డస్ట్ పెడితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి అది కూడా కాక దీని ప్రతి బ్యాక్ సైడ్న ప్రింటెడ్గా కంపెనీ లోగో వచ్చేసి కంపెనీ బ్రాండ్ నేమ్ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ టైల్ చాలా అద్భుతంగా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. హెచ్డి క్వాలిటీ తోటి మనకి ఫినిషింగ్ ఉంటుంది అనమాట. అందుకని మీరు చూడొచ్చు దీన్ని మొత్తం చాలా లేయింగ్ చేస్తే అద్భుతంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం నెక్స్ట్ గ్రే కాన్సెప్ట్ అనమాట. ఇది కూడా దూరం నుంచి చూస్తే ఏమో ఎంబోజింగ్ వచ్చేస్తుంది, కానీ దగ్గరకు వచ్చి దాన్ని టచ్ చేస్తే దాని ఫీల్ అర్థమవుద్ది. ఎక్కడా కూడా గరుకు లేకుండా, ఎక్కడా కూడా అప్ అండ్ డౌన్ లేకుండా చూడటానికేమో డిజైన్ అలా అనిపిస్తుంది, కానీ ఎక్సలెంట్గా. అంటే ఈ 3Dలో ఉన్న స్పెషల్ ఏంటంటే దూరం నుంచి చూసినప్పుడేమో అక్కడ ఏదో ఉన్నట్టు అబ్జర్వేషన్లో అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నట్టు చూపిస్తుంది. అలా కాకుండా దగ్గరికి వచ్చి చూస్తే ఏమీ లేకుండా యూనిఫామ్గా సర్ఫేస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చూస్తే న్యూ సిరీస్ అనమాట. యాక్చువల్గా ఎప్పుడు ఈ న్యూ సిరీస్కి ఎప్పుడు కూడా మార్కెటింగ్ ఉంటూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని చూస్తే మనము 3 వరుసలు డార్క్ తోటి, 2 వరుసలు హైలైటర్ తోటి, 3 వరుసలు లైట్ తోటి
ఫామ్ చేస్తాం అనమాట. ఇది ఎగ్జో కంపెనీ అనమాట. 100% వాటర్ ప్రూఫ్ టైల్ ఇది. ఇప్పుడు దీన్ని కనుక లేయింగ్ చేస్తే మన బాత్రూమ్ అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ కోసం ఎప్పుడు డార్క్ కింద, లుకింగ్ కోసం హైలైటర్ ఎప్పుడు మధ్యలో, లైటింగ్ పర్పస్ కోసం లైట్ ఎప్పుడు కూడా పైన మనం లేయింగ్ చేస్తూ ఉంటాము. సింపుల్ ఖర్చుతోటి ఎక్కువ లుక్ రావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే దీన్ని లేయింగ్ చేస్తూ ఉంటారన్నమాట. దీన్ని చూడొచ్చు లేయింగ్ చేస్తే ఎలా వస్తుంది అనేది కూడా. ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాప్, విప్పకుంట రోడ్, కందుకూరు.